వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హలో ఆల్. సో ఈరోజు మేము పెళ్ళికని పులివెందులు వచ్చాము. పెళ్ళి అయిపోయాక మామూలుగా ఎందుకు ఇంటికి వెళ్తాం, ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా, గండికోట వెళ్దామని ప్లాన్ వేసామన్నమాట. ఇక్కడ నుంచి 1 hour ఉంటుందిట. సో మీరు కూడా మాతో పాటు గండికోట ఎక్స్ప్లోర్ చేసేయండి. అండ్ ఈ న్యూ కపుల్ రోజు ఇలా చేస్తూనే ఉంటారు. మాకు అలవాటు అయిపోయింది చూసి చూసి. For 110 sir. 3 members का? అవును సార్. కార్ కా? 3 members ప్లస్ వెహికల్ సార్. ఎందుకంత? ఫోన్ పే సార్. క్యాష్ ఇస్తా 110 ఇస్తాను. ఓకే, థాంక్యూ. సో లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్లోనే హార్స్ రైడింగ్ ఉందన్నమాట. మాలో ఎవరికి హార్స్ రైడింగ్ రాదు, అయినా కానీ కాసేపు ఫొటోస్ కోసం అని అక్కడ టైంపాస్ చేసాము. అలా టైంపాస్ అయిపోయాక మళ్ళీ వెళ్ళి తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఫోర్ట్కి. అక్కడ నుంచి ఒక 1-2 kilometers ఉంది లోపలికి వెళ్ళాలి. అండ్ హియర్ ఇస్ ది మాధవరయ్య టెంపుల్. ఇది మాధవ పెరుమాళ్ టెంపుల్ అని కూడా పిలుస్తారంట. 16th centuryలో కట్టారు. అవును. ఇది మసీద్ అనమాట. టెంపుల్కి పక్కనే మసీద్ కూడా ఉంది. మసీద్ ఏంటంటే బయట వాల్కి ఒక 32 rooms అండ్ లోపల మసీద్ చుట్టూరు లోపలకి ఒక 64 rooms అలా ఉన్నాయంట. అండ్ ఇక్కడ మసీద్కి ఆపోజిట్లోనే ఒక కోనేరు ఉంది. ఎర్ర కోనేరు ఆర్ కత్తుల కోనేరు అంటారంట. ఎందుకు అంటే రాజులు అక్కడ వాళ్ళ వెపన్స్ని క్లీన్ చేసేవాళ్ళు అని చెప్పి.
ఫైనల్లీ వ్యూ పాయింట్కి వచ్చేసాము. మ్యాక్సిమం అందరూ వ్యూ పాయింట్ చూడటానికే వస్తారు. ఎందుకు అంటే అది అంత హైట్లోంచి కింద రివర్ చూడటం అంటే కొత్తగానే అనిపిస్తుంది కదా. అండ్ ఇది అంతా ఎర్రమల్ల హిల్స్ అన్నమాట. How is your feeling? ఇదేంట్రా ప్రతి వీడియోలో ఎక్సైటెడ్ అని చెప్తాడు. అంత ఎక్సైట్ అవుతున్నా. ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే కొంతమంది రోగం వచ్చింది. క్యూట్ క్యూట్ జోక్ ఇది. ఇది ఇంకో టెంపుల్ అనమాట, రంగనాయకుల స్వామి టెంపుల్ అంట. ఇది ధాన్యాలు స్టోర్ చేసుకునే రూమ్. ఒకప్పుడు వాళ్ళు ధాన్యాలన్నీ ఇక్కడే స్టోర్ చేసేవాళ్ళంట. ఇక్కడ సన్ రైజ్ పాయింట్, క్యాంప్ ఫైర్ అలా ఉన్నాయి. ఇంకా బోటింగ్ కూడా ఉంది. కాకపోతే మాకు టైం సరిపోక వచ్చేసాము. సో మేము ఫైనల్లీ గండికోట మినీ ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మేము మా పైత్యం అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తర్వాత లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ గుడ్ నాదే కదా. మేము మా పైత్యం. ఫైనల్లీ గండికోట మినీ ట్రిప్ మాది కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చెప్పాలి. ఫైనల్లీ మా మినీ సో ఫైనల్లీ మేము గండికోటకి వెళ్ళేసి మా ట్రిప్ మినీ అసలు